ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఈరోజు శ్రీమద్ భాగవతం 3వ స్కందం అధ్యాయం 29 శ్లోక నంబర్ 4. కాలస్య స్వరూపస్య పరేషాం చ పరస్యతే స్వరూపం బత కుర్వంతి జ్యోధోత కౌశలం జనః. కాలస్య రూపస్య పరస్యాం చ పరస్యతే స్వరూపం బత కుర్వంతి యద్దేతో కుశలం జనః. కాలస్య స్వరూపస్య పరస్యాం చ పరస్యతే స్వరూపం బత కుర్వంతి యద్దేతో కుశలం జనః. కాలస్య స్వరూపస్య పరస్యాం చ పరస్యతే స్వరూపం బత కుర్వంతి యద్దేతో కుశలం జనః. ప్రతి పదార్థములు భావ్యము భాష్యము చెప్పినది ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుల వారు. కాలస్య కాలము యొక్క ఈశ్వరస్య ఈశ్వర రూపస్య భగవానుని ప్రతినిధి పరేషాం ఇతరులందరి చ మరియు పరస్య ప్రధానుడు తే నీ యొక్క స్వరూపము బత అహో కుర్వంతి వనరింతురు యథేతోః దేని ప్రభావము చేతనైతే కుశలం పుణ్యకర్మలు జనసామాన్యము ఎయ్యది నీ స్వరూపమునకు ప్రతినిధియో మరియు దేని ప్రభావముచే జనసామాన్యము పుణ్యకర్మాచరణము నొనరింతురో అట్టి కాలమును గూర్చియు వివరింపుము. భాష్యము. శుభపథమును గూర్చియు నరక మార్గమును గూర్చియు ఎరుగనప్పటికీ కాల ప్రభావమును గూర్చి మాత్రము ప్రతి ఒక్కరూ తెలిసియే ఉందురు. మన సమస్త లౌకిక కర్మలను అయ్యది హరించివేయును. దేహము ఒకానొక సమయమున జన్మించుట తోడనే కాలప్రభావము దానిపై పనిచేయుట ప్రారంభించును. దేహము ప్రభవించిన నాటి నుండి మృత్యు ప్రభావము సైతము దానిపై పనిచేయును. వయస్సు గడుచుట అనునది దేహముపై కాలప్రభావము పనిచేయుటయే అవును. ఎవరేని 30 ఏండ్లు నాడు లేదా 50 ఏండ్ల నాడు అన్నచో కాలము అతని జీవితమందు 30 ఏండ్లను లేదా 50 ఏండ్లను ఇదివరకే హరింపజేసినదని భావము. జీవితపు చివరి స్థితిని గూర్చి ప్రతి ఒక్కరూ ఎరుకను కలిగి ఉన్నారు. ఆ సమయమున వారు క్రూరమగు మృత్యువాత పడవలసి వచ్చును. కానీ వారిలో కొద్దిమంది మాత్రమే తమ వయస్సును
పరిస్థితులను గుర్తించి కాలప్రభావమును ఎరిగి భవిష్యత్తులో తాము నీచ కులములందు గాని జంతుజాలములందు గాని జన్మింపకుండుటకై పుణ్యకర్మాచరణమును నెలకొందురు. సాధారణముగా జనులు ఇంద్రియ భోగానురక్తులై ఉండి స్వర్గలోక జీవనమును అభిలషింతురు. కనుకనే వారు దానములు లేదా ఇతర పుణ్యకార్యములందు నెలకొందురు. కానీ భగవద్గీత యందు తెలుపబడినట్లు వాస్తవమునకు జీవుడు అత్యున్నత లోకముగు బ్రహ్మలోకమును చేరినప్పటికీ జన్మ మృత్యు పరంపర నుండి విడుదలను పొందలేడు. ఈ భౌతిక జగమునందు కాల ప్రభావము ప్రతి చోటను నెలకొనియుండుటయే అందులకు కారణము. కానీ ఆధ్యాత్మిక జగమును మాత్రము కాలము ఎట్టి ప్రభావమును చూపబోదు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కథా మह्यं దదాతి పదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుక్తపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా విశాఖాన్వితం చ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాస్ ఆది గౌర భక్తవృందం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. అది మళ్ళీ ఒకసారి అది చదవండి భాష్యం ప్రభు. ఎయ్యది నీ స్వరూపమునకు ప్రతినిధియు మరియు దేని ప్రభావముచే జనసామాన్యం పుణ్య కర్మాచరణము నమరించురో అట్టి కాలమును గూర్చి వివరింపము. సో ఇక్కడ వసంత. సో ఇది చాలా భాగవతం అవుతుంది. ఒక భక్తిమయ జీవితానికి ఎలాగైతే ఒక చెట్టు అనే జీవితం మొత్తం అయిపోతుంది నీరు లేకుండా, ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ చెట్టు తాలూకు ఆనందం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మనకి భాగవతం అనేది మన భక్తి జీవితంలో అమృతం అలాంటిది. కాబట్టి శిల ప్రభుపాదుల వారు ప్రతిరోజు తెల్లవారి ఈ యొక్క అమృతాన్ని మనకి తీసుకోమని ఆయన ఒక ఆదేశం అన్నమాట. ఎప్పుడైతే జలంలో చేప లేకుండా ఏ విధంగా గెలగెల్లాడుతుందో అదేవిధంగా భక్తి జీవితంలో ఈ భాగవతం లేదనుకుంటే అదే విధంగా మనకి చెప్పబడింది. సో ఇది కాబట్టి శిల ప్రభుపాదుల వారు చెప్పారు ఏమంటే నిత్యం భాగవత సేవ. నిత్యం అంటే ఎల్లప్పుడూ, అంటే తూచా తప్పకుండా. ఆయనకి తెలుసు ఈ యొక్క రసం ఏ విధంగా ఉన్న విషయాన్ని ఆయన గాంచించారు. కాబట్టి మనందరికీ ప్రతిరోజు ఒక నియమం పెట్టారు. ఖచ్చితంగా మనమందరూ దానికి చదవాల్సిందే, వినాల్సిందే, స్పర్శించాల్సిందే. అన్ని రకాల ఒక లాభమే లాభం భక్తిలో. కాబట్టి శిల ప్రభుపాదుల వారు ఏ విధంగా ఈ యొక్క ఒక సామాన్యమైన మానవుడిని
కృష్ణ ప్రేమ ఏ విధంగా లభిస్తుందని విషయాన్ని ఆయనకి చక్కగా తెలిసింది కాబట్టి మనందరికీ ఈ యొక్క విషయాలన్నీ కూడా టైం టు టైం ఇచ్చారనమాట. ఖచ్చితంగా ఇదే విధంగా చేసుకుని వెళ్తామంటే ప్రభుపాదులు చెప్పిన విధంగా మనకి కృష్ణ ప్రేమ లభిస్తూనే ఉంటుంది, ఆయన చెప్పే విధంగా చేస్తే. సో ఇది చాలా మంచి శ్లోకం ఇది. కాలస్య స్వర ఈశ్వర రూపస్య పరసం చ పరస్య తే. అయితే కాల, ఇక్కడ శిల ప్రభుపాదులు వారు రాస్తున్నారు, ఏ విధంగా ఒక వ్యక్తి ఇంద్రియ భోగంలో పడి ఆయన కాలాన్ని మర్చిపోతూ చివరిగా నీచ యోని లభిస్తుందో ఆ విషయాన్ని ముఖ్యంగా గాంచించారు ఇక్కడ. సో కాబట్టి కాలం గురించి మనము భగవద్గీతలు కూడా మనందరికీ తెలుసు, భగవంతుడు చెప్తున్నారు, మృత్యు హరస్య అహం, మృత్యు సర్వస్య, మృత్యు రూపంలో అన్నీ కూడా నేను తీసుకుని వెళ్ళిపోతానని చెప్తున్నారు ఆయన. సో కాబట్టి ఈ కాలాన్ని మనము చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఇక్కడ ప్రభుపాదులు వారు రాస్తున్నారు, ప్రత్యేక వ్యక్తి అంతిమ సమయంలో జాగ్రత్త పడతారంట. చాలా కష్టం ఆ సమయం. కాలం ఎటువంటిదంటే కాలం కూడా భగవంతుడి తాలూకా స్వయంగా చెప్తున్న కాలాన్ని నేనే అని. అదే విధంగా పనిచేస్తుందంటే మాయాదేవి ఏ విధంగా పనిచేస్తుందో కాలం కూడా చాలా చక్కగా పనిచేస్తుంటుంది. మృత్యు అది మనం కూర్చున్నామంటే మన దగ్గర కూర్చుంటుంది, నడుస్తున్నామంటే మన భుజం పైన ఉంటుంది, మన నిద్రపోతే అది నిద్రపోదు, అది మెలుగుగా ఉంటుంది. దట్ ఈస్ కాల కదా. ఈరోజు నైట్ చాలా వ్యక్తులు పడుకున్నారు, నిద్ర లేవలేదు, అంటే కాలానికి గురి అయ్యారు. ఎంతోమంది హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది, బాత్రూమ్ వెళ్ళారు, బాత్రూమ్ నుంచి రాలేదు, ఏదో పనికి వెళ్ళి రాలేదు. కాలాన్ని కూడా మనం భయపడాలి, కానీ భక్తుడు భయం లేదు. కాలం అంటే మృత్యు సమయం. ప్రతిరోజు కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతి వ్యక్తి సెస్ అంటే చివరి సమయంలో ఆయన ఆలోచిస్తుంటారు. మనం చూడవచ్చు ముసలి వాళ్ళు ఎప్పుడైతే అయిపోతారు, ఒక సమయం వాళ్ళకి వెళ్ళిపోద్ది, వాళ్ళు ఆలోచిస్తారు ఏం చేశానని. వృద్ధా చింత ఆసక్తం, ఏం చేశానని. ప్రభుపాదులు వారు చెప్తున్నారు, జీవితం అంతా కూడా కుక్కగా పిల్లిగా తింటూ నిద్రపోతూ పిల్లలు కంటూ గడిపిన తర్వాత ఇంద్రియ భోగానికి గురి అయ్యి ముసలివాడు అయిపోయిన తర్వాత ఆ ఇంద్రియ భోగం అంతా కూడా ఆయన గుర్తొచ్చిన తర్వాత చాలా కష్టపడతాడు. అంటే ఎంత ఆయనకి పెయిన్ అంటే అది చెప్పుకోలేకపోతాడు ఎవరితోటి, ఎందుకంటే జీవితాంతం భోగించాడు కాబట్టి. మనం కూడా ఒకసారి చూడవచ్చు, ఎక్కువగా ముసలి అయిపోయిన వ్యక్తులకి మీరు నామం చెప్పిన కథ దగ్గర వచ్చినా వాళ్ళకి ఏం అర్థం కాదు, అంటే అర్థం చేసుకున్న శక్తి వాళ్ళు హరించారు. కాబట్టి ఇప్పుడు ఏవైతే సమయం ఉందో మనకి ఏం చెప్పినా సరే చక్కగా అర్థమవుతుంది. కొన్ని విషయాలు మనకి అంత కన్క్లూజ్గా ఉంటాయి, చెప్పినా సరే మనకు అర్థమవు, మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటాం. ఈ సమయంలో కూడా మరి ఎప్పుడైతే మనము వృద్ధావస్థకు చేరుకుంటామో అన్నీ కూడా మందం అయిపోతాయి, కాలం హరిస్తుంది మన్నే. చూడండి, కొన్ని 20 సంవత్సరాల కింద ఏ విధంగా ఉన్నాము, ఇప్పుడు ఎలాగున్నాము, మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత ఎలాగుంటాం. ప్రతి ఒక్క 7 సంవత్సరాలకి అన్నీ కూడా క్షీణిస్తూనే ఉంటాయి మనకి. తర్వాత భాగవతం చెప్పిన విధంగా ఇక్కడ అన్ని వస్తువులు తతస్థ అనుదినం అన్నీ కూడా క్షీణిస్తూనే ఉంటాయి. సత్యం, ధర్మం, శౌచం, క్షమ, దయ, ఆయుర్బల స్మృతి, నంసతి ఆయుర్బల స్మృతి, ఈ ప్రతి ఒక్క వస్తువు కాలం మనకి హరిస్తుంది. ఏమది?
సత్యం, దయ, క్షమ, ఆయు, బలము, స్మృతి శక్తి, శుద్ధత, ఇవన్నీ కూడా తతస్థ అనుదినం ప్రతి ఒక్క రోజు కూడా క్షీణిస్తూనే ఉంది. కాలంకి పాముతో పోల్చారు మనకి. కాలస్య అంటే ఇప్పుడు 40 సంవత్సరాలు అంటే ఆల్రెడీ పాము మెల్లమెల్లగా ఇక్కడ సౌండ్ రావట్లేదు, చిక్ 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 అన్నప్పుడు పాము ఒకసారి మింగదు మనకి. అవి ఏమైనా తింటే మెల్లమెల్లగా అలాగా 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 40, 20, 25, 50 ఏ రేంజ్లో ఎవరైతే ఉన్నారో ఆ వరకు మింగేసింది. జస్ట్ బాకీ ఉంది అంతే. అది ఆల్రెడీ గ్రహించింది మనకి కాలం. ఆ సమయంలో కాలం గ్రహిస్తుంది. దాంతోపాటు ఇంద్రియ తృప్తి చేయకుండా ఈ విధంగా చేయమని ఇక్కడ వర్ణిస్తున్నారు. అయితే మనకి ప్రశ్న రావచ్చు, ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి కాలం పట్టదా, వాళ్ళకి గ్రహించదా? గ్రహిస్తుంది. కానీ ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ఆయన ఆ రిస్క్ భగవంతుడు తీసుకుంటారు, మనం కాదు. మనం సేవలు ఉన్నామంటే ప్రతిరోజు మనం లెక్క పెట్టుకుని ఎన్నిసార్లు ప్రణామంలో, ఒక రోజుకి 17, 25 సార్లు. మామూలుగా ఒక వ్యక్తి దగ్గర మీరు ప్రణామం చేయండి, నార్మల్ ఆర్డినరీ జనరల్ పర్సన్ ఎవరు ఉంటారో ఆ దగ్గరికి వెళ్ళి 2 సార్లు మొక్కినా సరే, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆ దగ్గరికి వెళ్ళి ఆయన అరే జాలి పడతారు. కాబట్టి మృత్యు అందరికి వస్తుంది, కాలం అందరికీ గ్రహిస్తుంది, కానీ భక్తులకి చాలా డిఫరెంట్. ఇది శిల ప్రభుపాదులు వారు చాలా చక్కగా వర్ణిస్తారు. కోతును పిల్లి, కాలము అందరికీ. పిల్లి ఎక్కడేం చెప్తున్నారు, మృత్యు సర్వశ అహం. గీతలో భగవంతుడు చెప్తారు, మృత్యు రూపంలో వచ్చి నేను అన్నీ కూడా నీకున్న ధనము, డబ్బు, సంపత్తి, ఐశ్వర్యం, పూజ, లాభ, ప్రతిష్ట అన్నీ కూడా పిండి మరి తీసుకుని వెళ్ళిపోతాను. సర్వస్వ అన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోతాను. అది మన ప్రశ్న రాజు, భక్తులు కూడా మృత్యు వస్తుంది కదండి, ఆయన కూడా పిండుతారా? అది ప్రభుపాదులు వారు చెప్తారు. ఒక పిల్లి ఏ విధంగా అయితే కాలం రూపంలో, ఎవరికి కాలం? పిల్లి, ఎలుక. ఎప్పుడైతే ఎలుకకు పట్టడం ప్రయత్నిస్తుందో ఆ పాయింటెడ్ తాలూకా పళ్ళుతోటి ఆ పిల్లిని కొరుకుతుందో, పిల్లి ఎలుకని, నా కాలం అంట. అదే పిల్లి వాళ్ళ పిల్లల్ని పట్టుకుంటుంది, పిల్లి పిల్లల్ని. పిల్లి మామూలుగా 3 దగ్గరలు మారుస్తుంది. అది పిల్లలు పెట్టిన తర్వాత 3 ప్లేసెస్ మారుస్తుంది. మనం చూడవచ్చు, ఈరోజు అక్కడ పెట్టిందంటే అక్కడ ఏదైనా హడావిడి అయితే ఆ పిల్లల్ని నోరుతోటి పట్టి, పళ్ళుతోటి మెడని పట్టుకుంటుంది. అక్కడ మెడ అంటే ఇక్కడ ఉన్న తోలుని, డాబా డాబా అంటే ఇల్లు జంప్ చేసి మరి వెళ్తూనే ఉంటుంది. కానీ ఆ పిల్లి పిల్ల సేఫ్. అది అనుకుంటుంది, నా కాలం కాదు, నేను అమ్మ ఒడిలో చాలా చక్కగా ఉన్నానని. కానీ అదే పళ్ళుతోటి ఎవరికి పడుతుంది? ఎలుక. సేమ్ పళ్ళే, సేమ్ పిల్లి, కానీ డిఫరెంట్ తేడా. ఆ భక్తులకి భగవంతుడు ఎప్పుడైతే కాలనువులు పట్టినప్పుడు అంతే. కానీ భక్తులకి భగవంతుడు పట్టుకుని వెళ్ళిపోతారు కాల రూపంలో. విషయాన్ని గమనించుకోవాలా, కాలం అనేది, మృత్యు అనేది ఏ విధంగా మనతోటి చెప్పబడిందంటే శ్వాసతోటి. చాలా ముఖ్యమైన విషయం ఇది. కాబట్టి ప్రతి ఒక్క శ్వాసలో కూడా హరినామని వెళ్ళాల్సింది. ఎందుకంటే ఒక వ్యక్తి వాళ్ళ టైం 11 కోట్ల 11 లక్షల 11,000 1100 11 నిమిషాల 11 సెకండ్లో ఆయన చనిపోతారని శ్వాస ఉంటుంది. మనం ఏవైతే ఒక్కొక్క బాడీ ఇచ్చారు మనకి, దానికి లిమిట్ చేసి పెట్టున్నారు. ఇప్పుడు ఇల్లు మందిరం తయారు చేశారు, ఇంజనీర్ దీనికి ప్లానింగ్ ఇచ్చిన తర్వాత దీనికి ఎక్స్పైర్ డేట్ కూడా ఉంటుంది. ఎక్స్పైర్ 20 సంవత్సరాల తర్వాత మెల్లమెల్లగా అన్నీ
ఏ వస్తువైనా, ఎక్కడ ఉన్న వస్తువు ఏదైనా తీసుకోండి, ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తామో అదే రోజు దానిది ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మామూలుగా మందులు మనం తెలిసిపోద్ది. ఇవాళ అంటే ఇంక 2 సంవత్సరాల వరకు అది పనికి. అలాగే మనం కూడా 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల్లో అది ఎలాగ మనము పాడైపోతామంటే శ్వాస. 1, 2, 3 అలాగా ఒక్కొక్క వ్యక్తికి ఒకటి. ఈయన 12,000 కోట్లు, 1,200 కోట్లు అలాగా శ్వాసను తీసుకున్న తర్వాత ఈ మిషన్ ఆగిపోద్ది. యంతరు రూఢాని మాయ. కదా! చావు అంటే పెద్ద విషయం కాదు. మనం అనుకుంటే చనిపోతే చాలా భయపడుతున్నాం. శ్వాస లోనకెళ్ళింది, బయటికి రాలే, అదే చావు. అది ఎలా కౌంట్ అవుతుంది మీరు కనిపెట్టవచ్చు. ఎవరైనా మెడికల్ ఉన్నప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ కౌంటింగ్స్ ఉంటాయి. యమదూతలు ఏ విధంగా తీసుకుని వెళ్తారంటే, చూడండి, ఆయన డాక్టర్స్ పెట్టుంటారనమాట. అలాగ అప్ అండ్ డౌన్ అవుతుందంటే శ్వాస నడుస్తుంది ఉంటుంది. చివరిలో 3 శ్వాసలు ఉంటాయి. 1, 2 టిన్ 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 కీన్ సౌండ్. చనిపోయినారు. లెక్క అయిపోయింది. 11,000, 1100, 11,00,000, 11,111 సెకండ్లో ఆగిపోయింది. మరి ఎవరు ఏం చేయరు. నోబడి క్యాన్ హెల్ప్ హిమ్. ఎవ్వడేం చేయలేరు. వాళ్ళు కృత్రిమంగా ఎన్నో ప్రయత్నిస్తారు. ఈ పెడతారు. ఇది మెడికల్‌లో ప్రయత్నిస్తారు వాళ్ళు. ఏదో వాళ్ళ బుర్రకు తగ్గట్టుగా. ఒకవేళ ఉన్న జీవితం కూడా పోతుంది దాంట్లో. తో మనం కనిపెట్టాలి. ఇది అందరికీ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరికి వస్తుంది ఈ సిచ్యువేషన్. ఆ సమయంలో కృష్ణ అని పలకాలి. అందుకే ప్రభుపాదుల వారి అన్నీ కూడా అలవాటు చేయించారు. ఏమేమి అలవాటు చేయించారు మనకి? తెల్లవారు లెగిసిన తర్వాత గురువార్తి. గురువార్తి ఎంత ముఖ్యం మన జీవితంలో, ఎంత ముఖ్యం అనుకుంటే చెప్పుతున్నారు శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్. ఆయన 1700 శతాబ్దిలో జన్మించారు. ఆయన ఏమంటున్నారంటే, శ్రీమద్ గురు అష్టకం తో జుచెహే బ్రహ్మమూర్తి పఠతి ప్రయత్నతి. ఈ యొక్క గురు అష్టకం ఎవరైతే బ్రహ్మముహూర్తంలో పఠతి పాడుతున్నారో, ప్రయత్నతి చాలా శబ్దాలతోటి, అందుకే గురు మహారాజ్ చాలా శబ్దాన్ని కూడా చాలా క్లియర్గా పలకమని చెప్తారు. ఆ శబ్దం అర్థం చేసుకుంటూ చాలా గట్టిగా పాడుతున్నారు. ఏం జరుగుతుంది? ఏస్తేనో వాళ్ళకి బృందావనాథ సాక్షాత్ స్వవే లభ్యో జన్మ అంత సభి. ఒకవేళ ప్రతిరోజు మనము మంగళారతి చేస్తున్నామంటే ఏస్తేనో బృందావననాథుడు ఎవరది? కృష్ణుడికి సాక్షాత్కారం అవుతుంది. లభ్యే జన్మ ఆయుస్సు అంత ఏవహి. చనిపోయిన తర్వాత ఏం లభిస్తుంది? కృష్ణుడి తాలూకా సాక్షాత్కారం. కాబట్టి శీల ప్రభుపాదుల వారు అది మనకి తెచ్చిపెట్టారు. మహారాజు కూడా దీనికి చాలా ప్రాముఖ్యత ఇస్తూనే ఉంటారు. మహారాజు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ శిష్యులు ఖచ్చితంగా ఎవరు ఆపట్లేదు. శక్తి పాటిస్తున్నారు అని చూడండి. మంగళారతికి వచ్చిన తర్వాత 50% భక్తి అని ఖచ్చితంగా ఎత్తైంటే మనము తెల్లవారు ఎవరికి మన మంగళారతిలో శ్రీమద్ గురు అష్టకం గురువుని మనము ప్రార్థిస్తున్నాం. గురువు గారు చెప్తున్నాడు, మందిర మార్జనేస్తూ అన్నీ కూడా లీలమని చెప్తూనే ఉంటారు. తో ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, మంగళారతి ఎవరు అటెండ్ అవ్వకూడదు, శవాలు మాత్రమే. మనం శవం అయిపోతే అటెండ్ కావు, లేకపోతే ప్రతి ఒక్క వ్యక్తి అటెండ్ అవ్వచ్చు. కూర్మగ్రామంలో ఒక రూల్స్ ఉంది.
ఆ సమయంలో ఒకవేళ పీరియడ్ టైంలో ఉన్నా సరే ఆ సమయంకి లెగుస్తారు. మనకి జ్వరం ఉన్నా సరే ఖచ్చితంగా వచ్చి నిలబడాలి అక్కడ. అంటే ఒంట్లో బాగలేదు. ఆ సమయం మనం వచ్చి స్వామి తాలూకా ప్రార్థన విని మళ్ళీ వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. ఇది గురువుగారు చాలా ప్రాధాన్యంగా పాటిస్తున్నారు. ఒకసారి మధుకంఠ ప్రభు గారు షేర్ చేస్తుంటారు. మంగళారతి సమయం అయిపోతుంది, కారు పంచర్ అయింది. అక్కడ గేట్ దగ్గర ఆయన వాచ్మెన్ కూడా లెగట్లేదు. మహారాజ్ గేట్ దూకి వెళ్ళిపోయినాడు. అంటే ఆయన ఆచార్యులు నేర్పిస్తున్నాం మన అందరికీ. తయేస్తేన బృందావనాథ సాక్షాత్ స్వవే లభ్య జన్మాంత స్వ ఏవహి. కాబట్టి ప్రభుపాదుల వారు ఈ యొక్క గురు అష్టకం పెట్టారు. కాలం ఏ విధంగా మనము అతిక్రమిస్తున్నాం. తర్వాత తులసి పూజ, నరసింహ పూజ అవుతుంది కదా. తులసి మహారాణి దృష్ట్వా స్వష్ట దుహిత కీర్తిద, ఇలాగా 8 రకాలు మనకి లాభాలు ఉన్నాయి. తులసి మహారాణి చూసిన, వాళ్ళ గురించి ప్రార్థించిన, కీర్తించిన, సేవ చేసిన, పూజ చేసిన అన్ని లాభాలు. అందుకే ప్రభుపాదులు కూడా పెట్టారు అది కూడా. అంటే ఒక క్షణం కూడా, అంటే ఒక్కొక్క క్షణంలో పెట్టి ఎక్కువ లాభాలు వచ్చిన విషయాలన్నీ కూడా పెట్టారు. ఎందుకంటే ఈ విధంగా మనకు జరుగుతుంది ఒకరోజు కాలంతే. కాబట్టి భగవంతుడు భాగవతులు కూడా చెప్పడం జరుగుతుంది. భగవంతుడికి అందరు భయపడతారు, అవునా లేదా? ఎవరెవరు భయపడతారు? శ్రీమద్ భాగవతం 3వ స్కందము 25వ అధ్యాయము 42 నంబర్ శ్లోకంలో స్వామి చెప్తున్నారు. మద్భయాతి యాతో యాపి వాతో వాపి యం. మీ అందరికి తెలిసి ఉంటుంది. సూర్యతపతి మద్భయాత్, వర్షతి ఇంద్రియం, దహతి అగ్ని, మృత్యుశ్చరతి మద్భయాత్. స్వామివారు ఏం చెప్తున్నారంటే, ఏవైతే మీకు గాలి వీస్తుంది మీ దగ్గరికి వస్తుందో, నా ఒక భయం వల్ల మీ దగ్గరికి వస్తుంది. వాతో వాపియం మద్భయాత్, నా భయంతో గాలి మీ దగ్గరికి వస్తుంది. సూర్యుడి కిరణాలు మనకి ఇస్తున్నారంటే సూర్య తపతి మద్భయాత్, సూర్యుడు ఈ కిరణాలని నా ఒక భయం ఇస్తుంది. దహతి అగ్ని, ఈ అగ్ని ఈరోజు కాలుతుందంటే కారణం కృష్ణుడు భయంలో. వర్షాతి ఇంద్రుడు వర్షం కురిపిస్తున్నాడంటే భగవంతుడు. తర్వాత కాలం, మృత్యు చరతి మత్తు భయాత్, నా ఒక భయంలో వచ్చి కాలం మీకు తీసుకుని వెళ్తుంది. తో అటువంటి ఒక వ్యక్తి స్థానంలో మనం ఉన్నాం. ప్రభుపాదులు ఇచ్చారనమాట. ఇంకెవరి దగ్గర శక్తి లేదు. శక్తి ఎలాగొస్తుంది మనకి? రామనామం, హరే కృష్ణ మహామంత్రంలో. శక్తి గురించి మనం తెలుసుకోవాలంటే ఈ నామము లేకపోతే సుందర శ్లోకాన్ని మనం ఎప్పుడైతే మనం కాలం వెళ్తుంది ఎలాగంటే, ఒక సూర్యుడు ఒకసారి ఉదయించాక ఒకరోజు వెళ్ళిపోతుంది. కానీ భక్తులకి ఎప్పుడైతే ఈ భాగవతం కథలో ఈ విధంగా ఉంటారంటే కాలం వాళ్ళకి ఏం చేయలేదు. సుఖదేవి కోసం ఎప్పుడైతే ప్రవచనం చెప్పినప్పుడు పరీక్షిత్ మహారాజ్కి, ఇప్పుడు కూడా ఈ స్థానంకి యమరాజు రాలేరు. ఎప్పుడైతే మనము కృష్ణుడు కథలో ఉన్నామంటే టచ్ చేయలేరు ఆయన. అంత శక్తి, నామంలో అంత శక్తి ఉంది. కాబట్టి కథ అంటే కృష్ణుండే, నామం అంటే కృష్ణుండే, సేవ అంటే డివోషన్, భక్తి సేవ అంటే కృష్ణుండే అన్ని. నామంలో కూడా ఎంత శక్తి ఉంది. కాలాన్ని కూడా మనము దానికి ఎటువంటి ప్రభావం మనకి చేయలేదు. ఎలాగా మనము చూడవచ్చు, మానవుడు కాకుండా వేరే ఇతర పశువులు కూడా ఆ శక్తి ఉంది కేవలం నామం చేసిన వల్ల. భగవంతుడు భక్తులు కేవలం మానవులు కాకుండా
వేరే వేరే జీవరాశులు కూడా ఉన్నాయి. మనం చెప్తామా? ఎవరైనా చెప్పగలుస్తారా? అలాగే భగవంతుడు భక్తులు, మానవులు కాకుండా వేరే పశువులు, గజేంద్రుడు, హనుమాన్. శక్తి ఏ విధంగా ఉంది హనుమంతుడికి? అంత శక్తి మామూలుగా వానరుడు, కానీ దాంట్లో శక్తి ఏ విధంగా ఉందంటే కేవలం రామనామం చేసిన వల్ల శక్తి వస్తుంది. చాలా శక్తి ఆయన దగ్గర. చిరంజీవి ఆయన, కాలంతో పని లేదు ఆయనకి. ఎందుకు అది దొరికింది? నామం వల్ల. మామూలుగా 10,000 ఏనుగుల తాలూకా బలము ఒక గజలో ఉంటుంది. గజ అటువంటి 10,000 గజ తాలూకా బలము ఇంద్రుడి తాలూకా ఐరావతంలో ఉంటుంది. ఐరావతంలో 10,000 ఐరావతం తాలూకా బలము ఒక ఇంద్రుడికి ఉంటుంది. అలాగా 10,000 ఇంద్రుడి తాలూకా బలము హనుమంతుడు లెఫ్ట్ హ్యాండ్ ఈ చెలికి లైన్లో ఉంటుంది. ఎందుకు వచ్చింది? శక్తి, రామనామం, కృష్ణనామం. కాబట్టి ప్రభుపాదులు వారు అన్ని శాస్త్రాలన్నీ కూడా బాగా పిండి మనకి నిచోడం ఇచ్చారు. నాయన ఈ శక్తి తీసుకుంది. ఒకసారి వాలి యుద్ధానికి హనుమంతుడు ముందు వచ్చిన తర్వాత హనుమంతుడు తనకు శక్తి కొద్దిగా ప్రవేశించింది ఆయనకి. తెలుసు కదా, ఆయన ముందు ఎవరైనా వస్తే సగం బలం వెళ్ళిపోద్ది. కొద్దిగా ప్రవేశించినప్పుడు బలి ఆయన ఏమనుకున్నారంటే నా నరాలన్నీ కూడా పగిలిపోతాయి, పిట్లిపోతాయని ఆయన చెట్టు మూలకి వెళ్ళిపోయినాడు. హనుమంతుడి శక్తి అలాగ ఉంది. ఎలాగా? నామం శక్తి. ఆయనకి ఎన్నో భోగాలు వచ్చినాయి, ఇంద్రియ భోగాలు అన్నీ కూడా నెగ్లెక్ట్ చేశారు. కాలం అతీతమైన వ్యక్తి అయినా. కాబట్టి ఇక్కడ ఇంద్రియ తృప్తి చేస్తూ చేస్తూ ఇక్కడ ఏం రాస్తున్నారు ప్రభుపాదుల వారు, మనందరూ కూడా ఈ కాలం ఇక్కడ రాస్తున్నారు 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఒక మానవుడికి గడిచిన తర్వాత ఆ కాల తాలూకా ప్రభావం ఆయన మీద వచ్చిన తర్వాత ఈ కాలమైన నిష్ఠూరు ఒక చేతిలో ఆయన బలైపోతాడు. పెద్ద ఒక మోసం జరుగుతుంది మనకి. దొక ఏంటంటే తెలియకుండా వచ్చి మనం తీసుకుని వెళ్ళిపోద్ది. ఎవరికి చెప్పదు కూడా. మనం వస్తున్నామండి, ఫోన్ చేస్తున్నాం, వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నాం, కానీ ఒకసారి వచ్చి తీసుకుని పోతుంది. చాలా పెద్ద మోసం జరుగుతుంది మరి. ఆయన నన్నే తిరుగుతుంటాడండి, నన్నే ఫోన్లో మాట్లాడారండి, నన్నే అన్నీ తీసుకున్నారండి. ఇంతలో అది ఎటువంటి వ్యక్తి అనుకోనంటే ప్రతి ఓడికి తలుపు కొడుతుందా, కళ్ళు తిరిగిస్తాం. ఎవరంటే అని చెప్తే నేను యమధర్మరాజు. ఎందుకు వచ్చారండి అంతే, నీకు తీసుకుని పోవాలా, మీకు వెంబడి చేయలేదు కదా. ఇంకొక ఆయన అంటున్నారు నేను అన్ని గేట్లు తాళాలు వేసాను, వాడు బంగారు మిల్లు అంట, 12 గేట్లు ఉన్నాయి, 12 గేటుకి 12 తాళాలు వేసావు, ఎలాగొచ్చేసావు అనుకుని అంటున్నాడు. నువ్వు 12 ఏంటి 1000 గేట్లు వేసినా సరే నేను నీ దగ్గర వచ్చేస్తాను, ఆ శక్తి నా దగ్గర ఉంది. నా దగ్గర ఎంత డబ్బు ఉంది, ముంబైలో ఫ్లాట్స్ ఉన్నాయి, ఇది ఉన్నది. నాన్న ఎక్కువ నోరు చేయకుండా 1 నిమిషమే సమయం ఉంది, చలో. పక్కన భార్య, పిల్లలు, ధనము అన్ని, కోవిడి, 100 కోట్లు బెడ్ పైన పడుకున్నాడు, కింద ఉంది. ఏమైనా 1 కోటి ఇస్తే యమరాజు రక్షిస్తారా? ఛాన్సెస్ ఉన్నాయా? ఎక్కడుంది? ఎప్పుడైతే మనకి పోలీసులు వచ్చేసి పాకిస్తే వెళ్ళిపోవచ్చు, మీరు తప్పించుకోవచ్చు. ఆయన హస్తం నుంచి తప్పించుకోలేము. క్రూర ఎక్కడ రాస్తున్నారు ప్రభుపాదుల వారు, నిష్ఠూరమైన చేతులతో మనం తీసుకుని వెళ్తాం. 2వ పారాగ్రాఫ్ 2వ లైన్లో బలి అవ్వాల్సింది. లేకపోతే మనకు ఇప్పుడు టెక్నాలజీ ఉన్నాయి కదా,
కొద్దిగా ఉండండి, వాట్సాప్లో మెసేజ్ పెడతాను, ఒరే నన్ను యమధర్మరాజు తీసుకుని వెళ్తున్నారా, రండిరా, కలిసి మందు తాగాము, కలిసి సినిమాకి వెళ్ళాము, రండిరా వెళ్ళిపోదాము. ఎవరైనా రక్షించగలుగుతారా? ధనము, డబ్బు, ఐశ్వర్యము ఎవరు వచ్చినా సరే, ప్రపంచంలో అందరి వ్యక్తి వచ్చినా సరే, ఇప్పుడు చెప్పాను మేము మెడికల్ అవుతున్నాడు కదా, ఆ సమయంలో ఈ బ్రహ్మాండంలో ఉన్న వ్యక్తులందరూ కూడా వచ్చి అక్కడ నిల్చొని ఆపగలుస్తామా? అదే కాలం. తర్వాత ఇక్కడ ప్రభు రాస్తున్నారు, ప్రభుపాదుల వారు, ఈ ఇంద్రియ తృప్తి చేసి చేసి కాలం తలక చేతులు బలైపోయిన తర్వాత ఏం జరుగుతుంది? నీచమైన యోని లభిస్తుంది. రెండోది పశువులుగా పుడతారు. ఆ ఛాన్స్ మనకి లేదు మాత్రం. నేహా విక్రమణాస్తు అస్తి ప్రత్యవాయన విద్యతే స్వల్పమప్యసి ధర్మస్య త్రాయతే మాత భయాత్. ప్రభుపాదుల వారికి ఎన్ని సంవత్సరాలు బట్టి మన సేవ చేసినా ఆయన తనకు రుణం తీర్చుకోలేము. అందరం కలిసిన ఈచ్ అండ్ ఎవ్రీ మొత్తం బ్రహ్మాండాలు ఆయన ఏ విధంగా ఇచ్చారంటే, ఈ మార్గంలో దాంట్లో ప్రొపోట్లో రాస్తున్నారు, ఈ మార్గంలో కొద్దిగా అయినా సేవ చేస్తే పెద్ద పెద్ద భయాన్ని కూడా గెలుస్తాం మనం. ఈ మార్గం అంటే ఈ భక్తి మార్గం, వేరే మార్గం లేదు. సపోజ్ ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు అయింది, 20% మాత్రం భక్తి చేశాను, నష్టమేం లేదు. మళ్ళీ స్వామివారి ఆదేశం 2వ అధ్యాయంలో గీత, మళ్ళీ ఒక జన్మనిస్తారు బ్రాహ్మణ పరివారంలో, వైష్ణవ పరివారంలో. ఆ 20 నుంచి మనకి ప్రారంభం అవుతుంది. కానీ ఇప్పుడు సంభ్రాంత పరివారాలు ఉన్నాయి. మేమండి మా దగ్గర ఎంత ఉంది అంత ఉంది, డాక్టర్ చదివాము, ఎమ్మెల్యే చదివాము, ఏదో చనిపోయిన తర్వాత ఆడు చెప్పగలుస్తాడా? నేను అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను, 10వ తరగతి నుంచి స్టార్ట్ చేసి నేను పిహెచ్డి చేశానండి, చెప్పగలుస్తాడు వెళ్ళి? మళ్ళీ జీరో, తెలియదు కూడా. మళ్ళీ మనిషి ప్రభుపాలు అసలు మళ్ళీ నీచు వెనికి పశువులాగా అవుతాడు, పశువులాగా. అని మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్. కానీ మనకి ఉంది, ఛాన్సెస్ ఉంది. అదిదా ఈ మార్గం. అన్నికన్నా సర్వోచ్చ మార్గం అవుతుంది భక్తి మార్గం. కాబట్టి మనకి మనకి మన ఆచార్యులు అందరూ కూడా చెప్తున్నారు, దయచేసి లేవండి, మనందరికీ హెచ్చరిస్తున్నారు. కఠోపనిషత్తులు చెప్పబడింది, ఏమంటున్నారు? ఉత్తిష్టం, లేవండి. మనం లేచిపోయిన తర్వాత కూడా ఇలాగ అవుతుంటాం, జాగృతం అండి, జాగృతం అండి. అందరు లెగిసిపోయినారు, నిద్ర నుంచి బెడ్ పైన లెగిసిపోయినారు అందరు కూడా. కానీ అలా ఉంటారు. ఉత్తిష్ట లెగిసాము, కానీ జాగృతం అవ్వాలి. జాగృత ఎందుకు లేవాలి? వరాన్ పాప్యో, ఆ వస్తుకి పొందాలని, తత్ నివోదత, ఆ వస్తువు పొందాలి. ఏది? కృష్ణుడు. ఎందుకు ఇలా చెప్పారు లేవండి? ఎందుకంటే కూరస్య ధారం అతి దురత్తయ, నిశ్చిత దురత్తయ. అయితే మనం ఏవైతే భగవంతుడి మార్గాన్ని వదిలేసి వేరే ఒక మార్గానికి వెళ్ళామంటే ఏం చెప్పారు? కూరస్య, కూరం అంటే సేవింగ్ చేసుకున్నాను. అది ఆ బ్లేడ్ ఎలా ఉంటుంది? చాలా షార్ప్ కదా. దారం ఒత్తి నిశ్చిత దురతయ, దాని మీద మీరు ఎంత జాగ్రత్తగా నడిచినా కట్ అవుతుంది. అది నిశ్చిత దురతయ, దుర్గం పథ, ఈ ఒక దారి. కాబట్టి ఇది ఎవరు చెప్తున్నారు? కొబయో వదంతి, మహాన్మాన ఆచార్యులు చెప్తున్నారు. దయచేసి లేవండి, ఎక్కడ పడుకున్నారు? లేవండి, జాగృతం అవ్వండి, వరాన్ ప్రాప్యో, ఆ వస్తువుని పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకు? కురుష దారం నిశ్చిత దురత, ఈ దారం చాలా డేంజర్. ఇది కఠోపనిషత్తులు చెప్పబడింది. జాగృతం అవ్వాలి. తర్వాత జాగృతం ఏం చేయాలో మిగతా వ్యక్తులు ఇప్పుడు లెగిసి ఉంటారు కొంతమంది, సూర్యుడు
మనకే చెప్తున్నారు ఈ విషయం. మనం లెగాల. లెగిసి ఏం చేయాలా? స్వామి తాలూకు సేవ, గురు అష్టకం, నరసింహారతి, తులసారతి, గురు భాగవతం చేయాలి. ఇది పుష్ప దారి. ముళ్ళుండవు ఇందులో. అది ఖురష్యం. ఏ విధంగా నడిచిన ప్రాబ్లం కట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ప్రభుపాదుల వారు ఎంత దయ చూపించి మనకి ఇవన్నీ కూడా ఒక విధాన్ని ఇప్పించారంటే, అదేదో మనకి స్వర్గలోకంకి వెళ్ళిన తర్వాత కౌంట్ స్టార్ట్ అవుతుంది కదా, ఏదది పుణ్యం అంత క్షీణం అవడానికి. అలాగే మనం ఎప్పుడైతే మందిరంకి ఎంట్రీ అయిపోతాం, మనకి లాభాలే లాభాలు. ఎంట్రీ అవడమే స్టార్ట్ అవుతాయి మనకి అన్నీ కూడా. స్టార్ట్ మంగళారతి, గురువారతి, స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్. అందుకే ప్రభుపాదుల వారు ఇటువంటివన్నీ కట్టిపెట్టారనమాట. ఎంట్రీ అయిన వెంటనే స్టార్ట్ అయిపోద్ది. దర్శనమైంది, సాధు దర్శనం చెప్పబడింది. ఎన్ని జన్మల పాపాలు పోతాయి. దర్శనం, సాధు దర్శనం. రూపగోస్వామి అంటున్నారు, దర్శనం కాదు నాన్న, మనసులోని తలుచుకుంటేనే పాపాలు పోతాయంట. ప్రభుపాదుల వారు కళ్ళు తలుచుకున్నాం బాస్, ఆయన ముఖ చిత్రం వచ్చిందంటే ఎన్ని జన్మల పాపాలు పోయి స్టార్ట్ అయింది అక్కడి నుంచి స్వామివారికి దర్శనం. స్వర్గలోకంకి ఎలాగైతే క్షీణ పుణ్యము, మన పుణ్యం క్షీణం అయిపోతుందో, అలాగా ఈ లోకానికి ఎంటర్ అయిన తర్వాత మనకి లాభాలే లాభాలు. పాపాలని పోయి భక్తి భక్తి భక్తి. కాబట్టి భక్తులకి కాలం ఏం చేయలేదు. కాలం ఒక ప్రభావంలో వాళ్ళు ఎప్పుడు ప్రభావితం అవరు. ఉదాహరణగా మనం చూడవచ్చు స్వామివారు, ప్రభుపాదుల వారు. ఆయనకి ఎన్ని సంవత్సరాలు? అది అమెరికా వెళ్ళినప్పుడు ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. మన ఊర్లో ముసలి వాళ్ళు 70 సంవత్సరాలు 3 కాళ్ళు ఒక మంచం పెట్టుకుని కూర్చుంటారు. కాలంతో ప్రభావం లేదు. నేను చర్చించాను. సత్స్వరూప్ మహారాజ్ అంటున్నారు, ఆయన ఏ విధంగా ఉండేవారంటే 2 గంటలు మాత్రం పడుకునేవారంట. మనం 2 గంటలు పడుకుని బుర్ర బాగా తీసుకుంటాం, ఎక్కడో తలుపుకో లేకపోతే ఎక్కడో. తర్వాత ఏ స్థానంకి వెళ్తే ఆ స్థానంలో టైం మార్చేస్తారు. అమెరికాకి వెళ్తే అమెరికా టైం పెట్టుకుంటారు. అక్కడ ఆ టైం దిగాక ఆ షెడ్యూల్ ఫాలో అవుతారు. ఈయన అనుకుంటున్నా, ఆయన ఇప్పుడు దిగాం కదా, మనం ఎలాగైతే రెస్ట్ ఉంటుంది, రండి ప్రభు ప్రసాద్. నా 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 సత్స్వరూప్, వాట్ ఈస్ టైం నా అంటే 9 అంటారు. వాట్ ఈస్ ద షెడ్యూల్ అనుకోని అంటే పలానా లాస్ ఏంజల్స్ మందిరంలో వెళ్ళాలండి కోవెల్. ఇటు కుర్రోడు, ఆయన ముసలివాడు, కాలం ఎటువంటి పని లేదు ప్రభుపాద. శక్తి, భక్తి శక్తి ఆయన. ఒకసారి శిల ప్రభుపాదులు నృత్యం చేస్తే హాలీవుడ్ హీరోయిన్ ఆశ్చర్యం అయిపోయింది. ఈ సంవత్సరం ముసలుడు హరే కృష్ణ హరే కృష్ణ అలాగా చేసినప్పుడు ఆశ్చర్యం, ఎంతసేపు చేస్తున్నారు ఆయన. ఎక్కడొస్తుంది శక్తి? ఇక్కడ ముసలి వాళ్ళు లెగడానికే చాలా టైం పడతారా అంటారు ఇలాగా. మనకి రథయాత్రలో పూలు ఇసురుతున్నారు అందరికి నిల్చుంటూ. సో ఈ విషయాలు మనం గమనించుకోవాలి. శక్తి వస్తుంది, నిజంగా శక్తి భగవంతుడిస్తుంది. తర్వాత వాళ్ళ ఒక శిష్యులు కూడా అడగడం జరిగింది. డైలీ నైట్ పోతారు రాసినప్పటికి శిష్యులకి చదవమనేవారు. సో కొందరు అడుగుతున్నారు, ప్రభుపాద్ మీరే రాశారు కదా, ఎందుకు చదవమంటారు అంటే, లేదు నాన్న నేను కాదు. శక్తి. తర్వాత శిల ప్రభుపాద్ ఒక దృష్టికోణం అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఉద్ధారం చేయాలనే అని ఒక లోకానికి వచ్చి ప్రతి ఒక్క వ్యక్తికి. ఒకసారి రష్యాలో ఒక ఐస్ గడ్డ ఐస్ అయిపోయింది. ప్రభుపాద్లో దాన్ని కొడుతున్నారు కర్రతోటి. భక్తులు అడిగి ప్రభుపాద్ వాళ్ళు ఎలా ఏ విధంగా ఉండేవారంటే, ప్రభుపాద్ వారు ఏవైతే యాక్టివిటీ చేస్తారో దేని గురించి చేస్తున్నారో అడిగేవారంట. వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు రికార్డ్ చేసేసి మైక్లో వాళ్ళకి పెట్టేవారు. అంటే ప్రభుపాద్ వారు చెప్పారు, ఆయన ఒక స్వభావమైన స్థితి కోల్పోయింది కాబట్టి నేను స్వభావమైన స్థితిని తీసుకొని రావడానికి కొడుతున్నాను. దాని అర్థం ఏంటంటే, దాని ఐస్ ఎలా కట్టింది? నీరు వల్ల. నీరుగా ఉండడము స్వభావమైన స్థితి. ఐస్ కట్టేసిన తర్వాత అది విపరీత రూపం అయిపోయింది. కాబట్టి గుంట చేస్తే ఏమవుతుంది? నీరు అవుతుంది.
చూడండి ప్రభుపాదుల వారు. సో ప్రతి ఒక్క దగ్గర ఆయన కృష్ణుడికి దర్శించేవారు, ప్రతి ఒక్క హృదయం. సో అటువంటి భక్తుల కాలం ఏం చేయలేదు. కొన్ని విషయాలు మనము చూస్తూనే ఉంటాము, కేవలం వాళ్ళు అనుగ్రహిస్తారు తప్ప కాలం ఏం చేయలేదు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారేమో, ప్రభుపాదుల వారు లాస్ట్ సమయంలో ఈ మన ఇక్కడ సౌత్ నుంచి వెళ్ళారంట, కవిరాజ్. వెళ్ళి ఆయనకి చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు ఆయన. ఎముకలకి నరం టచ్ అయిపోయింది. ఎప్పుడైతే మనకి చూడండి నరం కొద్ది బెండ్ అయితే ఇక్కడ సైటికా ప్రాబ్లం అని ఇప్పుడు చాలా మనిషికి వస్తుంది. వెనక పక్క ఎముకు నరాన్ని ఇలాగ ప్రెస్ చేస్తుంది, కొద్దిగా టచ్ అవుతుంటే వాళ్ళు నడలేరు. అలాగే ప్రభుపాద శరీరం మొత్తం కూడా ఎముకకి నరాలని టచ్ అవుతుంది. చాలా ఎంత బాధ అంటే ఆ బాధకు తట్టుకోలేరు. ఆయన భాగవతం అనువాదం చేస్తున్నారు. ఆయన ఆశ్చర్యపోయినారు, ఏంట్రా నాన్న ఈ ఎవరి నేనా. మనం మన దగ్గరికి వస్తే ఒకసారి చూడండి, గట్టిగా ఒకరోజు జ్వరం వచ్చేస్తే 3 రోజులు బట్టి మంగళారతికి రాము మనం. ఒకరోజు జ్వరం వస్తే. ప్రభుపాదుల వారు ఎప్పుడు మిస్ అవ్వలేదు ఆయన ఎక్కడికైనా. భక్తులకి కాలంతో ప్రభావం ఏం లేదు, ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. అదే నేర్పిస్తున్నాం మనకి. మనం ఏ విధంగా విజయపల శిల భక్తి వినోద్ ఠాకూర్ గారు చెప్పేవారు, ఆయన గృహస్థ భక్తులు మా గురించి ఎంత సేవ చేయాలంటే బాకిరి అంటే గుర్రంలాగా వెళ్ళి భూమిని చేసిన నిద్ర వచ్చేయాలంట, అలాగే సేవ చేయమన్నారు. మనకి కొంత భక్తులు ఉంటారు, మనకి నిద్ర రాదు, ఆయన ఆ తల్లగాన అంత పెడతారనమాట. దాని అర్థం ఆయన సేవలుపుల బిజీ, అలాగే చేయాలి సేవ. అయితే ఇప్పుడు భౌతిక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మనకి నిద్ర ఎక్కడ కొద్దిగా దొరికితే నిద్రపోవాలనిపిస్తే మనకి, వాళ్ళ బెడ్ మీద పడుకొని ఏసీ రూము అన్ని రకాలు ఉంటాయి, తల నుంచి పొగలు వస్తూనే ఉంటాయి, ట్యాబ్లెట్ తింటూనే ఉంటారు, నిద్ర రాదు. కానీ మనోళ్ళు ఎక్కడ గ్యాప్ దొరికితే చెప్పుకోవాలంటే నిద్ర కూడా ఏం చేయలేదు మనకి. కొందరు భక్తులు మనం చూస్తూనే ఉంటాము, సంసారదావా ఇవన్నీ నడుచుంటే పాడుతూనే ఉంటారు, నిద్రపోతూనే ఉంటారు. పెద్ద అచీవ్మెంట్ ఇది, మనం చూడండి. మృదం కొడుతూనే ఉంటారు, వాళ్ళకి ఎప్పుడైతే మీరు ఇది అప్పుడు లెగిస్తారనమాట. అన్ని నడుచుంటాయి, పాడుతూనే ఉంటారు, మృదం కూడా వాయిస్తూనే ఉంటారు. కళ. రెండోది ఇంకో విషయం మనం తెలుసుకోవాలా, ఎప్పుడైతే జపం చేస్తూనే ఉంటాం కదా, కంటిన్యూగా జపం చేసిన తర్వాత జపమాల ఆపేసినా సరే అది ఒక స్పిరిచువల్ ఎనర్జీ ఏదే ఉంటుందంటే మీ లిప్స్ వాడుతూనే ఉంటుంది, నామం వస్తూనే ఉంటుంది. మనం కొంతసేపు తర్వాత గమనిస్తే నేను హరినామం చేస్తున్నాను, అది ఆటోమేటిక్ అయిపోతుంది. ఇది మనం అందరూ కనిపెట్టవచ్చు. కంటిన్యూగా నామం చేసుకున్నామంటే మనం ఆపేసినా సరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ నడుస్తూనే ఉంటుంది. అది బయటికి రాకపోవచ్చు, లిప్స్ కూడా ఆడుతూనే ఉంటాయి. అది తర్వాత మన భక్తులు కూడా చాలా ప్రభుపాదుల సిస్టమ్ ఇది. ఎలాగైతే నారదముని మా నాన్నగారికి అడుగుతారు అన్నమాట, బ్రహ్మాజీకి కలియుగ జనాలు ఎలాగ ఉద్ధారం అవ్వాలంటే ఆయన చెప్తారు, ఇది తీసుకోడు కలికాలమసనాసం నాతో పర్వతపై సర్వవేది సిద్ధుస్తే. ఈ విషయం ఎప్పుడైతే తెలిసిపోయిందో నారదమునికి, అరే హరినామం వల్ల వీళ్ళందరూ ఉద్ధారం అవుతారు, ఘోర కలియుగం కదా, వాళ్ళు చూస్తున్నారు మన స్థితి ఏంటి కదా, మనిషి మాంసం కూడా తినడం జరుగుతుంది, చెల్లెలతోటి కూడా సంబంధం పెడుతున్నారు, అన్నతోటి సంబంధం, ఇటువంటి ఘోర కలియుగం హలో ఎలాగ ఉద్ధారం అవ్వాలంటే వాళ్ళ నాన్నగారికి అడిగితే వాళ్ళ నాన్నగారు చెప్పారు, ఈ నామం వల్ల ఇతి సోడసుకు ఈ 16 అక్షరాల నామం జపిస్తే ఆ రోజు నుంచి ఆయన ఎవరు కలిసినా నారాయణ అంటారు, వెళ్ళిపోయిన నారాయణ. మనం ఫోన్ ఎత్తితే హలో అంటారు కొందరు, మనం హరే కృష్ణ అంటాం. అలాగే నారదముని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడికి వెళ్ళినా, శత్రువు దగ్గరికి వెళ్ళినా నారాయణ, మిత్రుడి దగ్గరికి వెళ్ళినా నారాయణ, నారాయణ శబ్దం వదిలిపెట్టల. కలిసిన నారాయణ, వెళ్ళిపోయిన నారాయణ, సంతోషంలో నారాయణ, అన్ని నారాయణ. మనకి కలిగిచ్చారు ప్రభు. ఫోన్ ఎత్తిన హరే కృష్ణ,
ఫోన్ రింగ్ అయినా సరే ప్రభుపాదుల వారు ఉంటారు. ఏదో ఒకటి కృష్ణ కాన్షియస్ మొత్తం అంతా. పని చేసిన హరిబాబులు అక్కడ ఏం చేసిన హరే కృష్ణ ఎటు రండి అంటారు. ప్రతిదీ హరే కృష్ణ. సో కాలం ఎక్కడ ప్రభావం చేస్తుంది వచ్చి చేయలేదు. సో చివరిగా ఒకవేళ మనం ఇలాగ చేస్తూ చేస్తూ చనిపోయినప్పుడు ఒకవేళ హరినామం రాలేదనుకుంటే భగవంతుడు చెప్తున్నారు, నాహం ప్రవచన లభ్య, నేను పెద్ద పెద్ద ప్రవచనలు ఇచ్చిన వ్యక్తులకి నేను దొరికిపోను. నా మేధస బుద్ధిమంతులు జ్ఞానులు 4 వేదాలు చదివిన వ్యక్తులు నేను ఎవరికైతే తీసుకొని రావాలనుకుంటే నేను వాళ్ళకి తీసుకుని వస్తాను. అందరికి తీసుకున్నాను. ఇప్పుడు మనం చూడవచ్చు బృందావనం కొన్ని దగ్గరలో వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళకి ఒక్కొక్క హ్యాండ్ కర్చీఫ్ రుమాల్స్ ఇస్తారు వాళ్ళకి పట్టుకోమని. ఎందుకంటే వీళ్ళు కొన్ని లీలాలు చెప్పిన తర్వాత ఇతను రోధిస్తారు, వాళ్ళు కూడా రోధిస్తారు అనమాట అది తుడుచుకోవడానికి. అటువంటి క్లాస్ ఇస్తే భగవంతుడు ప్రసన్నం అవుతారా? చెప్తాను, నా హోం ప్రవచనంలో వాళ్ళకి దొరకను. ఎవరైతే ఈ విధంగా ఆచార్యులు చెప్పిన విధంగా చేస్తున్నారో వాళ్ళకి లభిస్తారు. అయితే మన డేటా అంత ఉంది, www.ramdas.com కొడితే ఎక్కడ ఉన్నారు? భీమవరంలో ఉన్నారు. ఈయన ఏం చేస్తున్నాడంటే తెల్లవారి మంగళారతి అని మొత్తం డేటా ఉంది. అప్పుడు ఆయన స్మరణిస్తారు, నాన్న నువ్వు జీవితం అంతా కూడా నా నామం చేసావు, కాబట్టి దా పలకరించింది కూడా ఆయనే. ఎందుకంటే మొత్తం స్మృతి జ్ఞానం అపహరించి అన్నీ కూడా ఆయన ఇస్తారు. కాబట్టి భక్తులకి సేఫ్ అని మనము ఆలస్యం అయిపోకూడదు, బద్ధకస్తులు అయిపోకూడదు. మనం ఇలాగ చేస్తున్నాం కదని ఇంకా ప్రయత్నించాల. ఇంకా తుయం కాల ప్రభావం ఉండదు మనకి. లేకపోతే ప్రభుపాదుల వారు ఏం రాస్తున్నారు అక్కడ, ఆ జనాలకు కూడా అర్థం అవ్వట్లేదు. వాళ్ళ జీవితం మొత్తం కూడా వెళ్ళిపోయిన తర్వాత చివరిగా చూసినప్పుడు వాళ్ళకి మరి చేసేదేమి లేదు. కానీ మీరు వెనక్కి వెళ్ళి చూసినప్పుడు రాధాకృష్ణులు ఉన్నారు, ప్రభువులు ఉన్నారు, అందరూ కూడా మనకు ఉన్నారు. తర్వాత ఏం రాస్తున్నారు చివరిలో, భగవద్గీత ప్రకారంగా ఈ కాలం తాలూకు ప్రభావం ప్రతి ఒక్క వ్యక్తి భౌతిక జగత్తులో సర్వత్ర విద్యమాన్, అన్ని దగ్గరలో ఉన్నది. అలాగే భౌతిక ప్రభావం బ్రహ్మలోకం వరకు కూడా ఉంది. ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్తి నోర్చుని అక్కడ వరకు ఉంది. కానీ చీత్ జగత్తులు లేదు. అంటే ఎవరైతే ఈ డివోషనల్ సర్వీస్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర లేదు. కానీ చాలా వ్యక్తులు ఈ దాన పుణ్యాలు చేసేసి మేము అందుకే ఎక్కువ దానం అంటే ఇచ్చేస్తూనే ఉంటారు. ఎందుకు? స్వర్గం లభిస్తుందని. డొనేషన్ అంటే మరి మీరు నామం చేయమంటే ఉంచండి ప్రభు, ఏవి కావాలంటే ఇస్తూనే ఉంటారు. ఆ స్వర్గలోకంకి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ ప్రభుపాద వారు ఇండికేషన్ ఏం చేస్తున్నారు, బ్రహ్మలోకం దగ్గరికి వెళ్ళినా సరే మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. కాబట్టి భక్తులు దాని మీద ఎక్కువగా ధ్యానం ఇవ్వట్లేదు. భక్తులు భక్తి పైన ధ్యానం ఇస్తున్నారు. కానీ మిగతా వాళ్ళు చూడండి, మహాకుంభంలో వెళ్ళి స్నానం చేస్తే అన్ని పాపాలు పోతాయి. కరెక్టే, పోయి తర్వాత వచ్చి మీరు ఏం చేస్తున్నారు? ఎక్కువ చేస్తారు. ఎందుకంటే ప్రయాణం 5 రోజులు కదా, 5 రోజులు బట్టి లేదు, ఇంకా ఎక్కువ అంటారు. మన దుర్భాగ్యం ఏంటంటే మనకి పండగలు వస్తే వాళ్ళకి హత్య, కొత్త సంవత్సరం అని 0 నోట్ అనుకుని మనం ఏది పాలిస్తామో వేరే జీవులకి మొత్తం దుఃఖమే వాళ్ళకి కదా. మహారాజ్ చెప్తారనమాట, ఇప్పుడు ఆలస్య వ్యక్తి, ఇప్పుడు పులి అనుకోండి, సుప్తస్య సింహస్య నో ప్రవశంతి ప్రసభ. ఇప్పుడు సింహము ఆంగ్లించి పడుకుంటే ఎవరైనా వెళ్ళిపోతాయండి. కానీ సింహము ఉపవాసం చేస్తే, ఒకవేళ ఈరోజు ఉపవాసం చేస్తే రేపు పొద్దున చేసే కార్యం ఏంటి? అలాగే ఈ భౌతిక వ్యక్తులు కుంభమేళాకి వెళ్ళి ఉపవాసం చేశారు, కానీ రేపు పొద్దున సింహం ఎలాగ మాసం తింటుంది, వీళ్ళు కూడా అలాగే కొత్త సంవత్సరం అని ఇదని అదని ఏదైతే మంచి రోజులు వస్తే తర్వాత వాళ్ళకి చంపేయడమే. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇంద్రియ తృప్తి చేసిన కాడ ప్రభుపాద వారు ఏం రాస్తున్నారు, నీచ యోనులు ప్రాప్తం అవుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు.
కాబట్టి చాలా ప్రభుపాదుల వరకు మనము ప్రతిరోజు ధన్యవాదాలు చెప్పాల్సింది. ఏవైతే మార్గం మనకిచ్చారో, నిన్న మనం చెప్పుకున్నాము, ఈ బోట్ చైతన్య మహాప్రభుకు బోట్, ఈ భవసాగరంలో బోట్ వేసినారు. ఇది నావ, మనందరూ కూర్చున్నాం, ఒకరికొకరు పట్టుకుంటూ వెళ్ళిపోవాలి, మనం గెంతకూడదు. మంచి నావ, అన్ని రకాల వ్యవస్థ ఉంది దీంట్లో, అన్ని రకాల. కానీ మనం ఏమంటే వదిలిపెట్టకూడదు. ఇదే మనం చేసిన విషయం. మరి అందరితో కలిసి ఉండాలంటే చక్కగా నామాన్ని, శక్తి కావాలంటే నామం చేయాలి. భక్తు సంఘంకి వచ్చిన తర్వాత ఏమి చేయరు? భాగవత శ్రవణ, నామం. మనం చూడండి ఎంత ప్రభావం ఉంది అక్కడ. మనం ఒంటరిగా ఇంట్లో చేసినప్పుడు అంతగా ఉండదు, కానీ సంఘంలో చేసినప్పుడు మనం కొన్ని పనులు చేయాలన్నా చేయలేము. ఇప్పుడు ఇంట్లో ఏవైనా జపం చేసినప్పుడు మొబైల్ వస్తే ఫోన్ చేయాల్సింది, ఎక్కడ అసలు లేదు. ఎందుకు? వాళ్ళంతా పట్టట్లేదు. సంఘశక్తి, కలే సంఘశక్తి, నామం. కాబట్టి చాలా ముఖ్యము అసోసియేషన్. మనకి ఏం చేయాలో సంఘంకి వచ్చిన తర్వాత, ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో దోషాలు ఇవన్నీ చూడకుండా సంఘంకి వచ్చిన తర్వాత గుణాలు చూసుకోవాలి. నా ఒక అర్హత ఏంటి? అది దోషం చూసామంటే కూడా సంఘంలో ఉన్న మీరు బయట ఉన్నట్టే. సాధు సంఘంకి వచ్చిన తర్వాత మనది ఏదో లాభం మనం తీసుకోవాలి. వేరే వాళ్ళు ఓకే, వాళ్ళ ఒక స్థితి ప్రకారం ఏ విధంగా ఉన్నారు, మనం దాంట్లో హస్తక్షేపం చేయడం అవసరం చాలా ముఖ్యం. కొన్ని రోజులు ఏమంటే మన సీనియర్ అయ్యే కొలది అనేసరి హస్తక్షేపాలు చేస్తాం. అది చాలా తుచ్చమైన ఆలోచన. అదొకటి మాత్రం మనం రాకుండా మిగతావన్నీ చేయాలి. స్వామివారు ప్రసన్నమవుతారు. సరేనా? ధన్యవాదాలు. శిల ప్రభుపాద్కి జై. ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకోవచ్చు, 1-2 నిమిషాలు, లేకపోతే ఆగు. గజ అది మామూలుగా హనుమంతుడు శక్తి గురించి వర్ణిస్తున్నారు. అవునండి, అవునండి. అంటే మనకి ఈ హనుమాన్ చాలీసా ఉంది కదా, హనుమాన్ చాలీసాలోని మనకి హనుమంతుడి గురించి వాళ్ళొక, అది తెలియదండి ఎవరు రాశారు, తెలియదు. యాక్చువల్గా తెలియదు అది, కానీ మామూలుగా పాడుతూనే ఉంటారు దాని గురించి. అలాగే సరే. అంటే కొన్ని విషయాలు ఏమంటే అండి, ఆ ఒక శక్తి గురించి ఒకసారి నేను గురు మహారాజ్కి అడిగాను, కూర్మ గ్రామంలో. అక్కడ అందరు కూడా మాతాజీస్ ఉంటారు. సో మహారాజ్కి అడిగినప్పుడు వాళ్ళ తత్వ విషయాన్ని మహారాజ్ ఏమన్నారంటే, కొన్ని విషయాలు మనము ఈ విధంగా లీలలో వాళ్ళకి మనకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ కూర్మ గ్రామంలో నేను మహారాజ్కి అడగడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న కొన్ని మామూలుగా ఇక్కడ సిటీ కాబట్టి అందరు చదువుకుని ఉంటారు. సో అక్కడ ఉన్న వాళ్ళ పల్లెటూరు అందరూ కూడా తత్వ విషయం బోధించమంటే వాళ్ళకి అంటే ఎక్కువగా వాళ్ళకి ఎక్కదు. సో మహారాజ్ ఏం చెప్పారంటే, మీరు ఈ విధంగా కొన్ని విషయాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పొచ్చు అని మహారాజ్ గారు చెప్పారు. ఇది సో కాబట్టి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. సో మనందరి లెక్చర్ చాలా బాగుంటాయి, కానీ ఈ విషయాలు మనం అక్కడ అంటే కొన్ని ఏమంటే ఈ యొక్క తత్వ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి కూడా మన దగ్గర జ్ఞానం ఉండాలి. సో కాబట్టి కొన్ని విషయాలు మనము చాలా హడావిడి చేస్తూనే ఉంటాము, ఇది అది, కానీ చివరిలో మనకు అలా అడుగుతాము, ఏం విన్నామంటే ఏం అర్థం అవ్వలేదు, కానీ క్లాస్ మొదలు చాలా బాగుంది. సో అది కాకంటానా నేను చెప్పే ఉద్దేశం ఏమంటే,
హనుమంతుడికి ఆ విధంగా శక్తి ఏ వల్ల వచ్చింది? నామం వల్ల. అది తత్వం. ఆ విధంగా శక్తి ఎలాగొచ్చింది? హనుమంతుడికి చాలా శక్తులున్నాయి. కానీ అవన్నీ శక్తులు ఎలాగొచ్చిందంటే ముఖ్యమైన విషయం మనము ఆలోచించుకోవాలా? రామనామం. నామం వల్ల శక్తి. సో, అది అవుతుంది చాలా ముఖ్య విషయం. ఇటువంటి విషయాల్లో కొన్ని మనము భక్తులకేమంటే ఉత్సాహపరచడానికి నామం పట్టి ఉత్సాహం, హనుమంతుడు ఏ విధంగా ఇయన్నీ సాధించాడనే ఉత్సాహం గురించి మనం కొన్ని విషయాలు మనము చెప్తూనే ఉంటాం. నిన్నే వింటున్నాను మహారాజ్ లెక్చర్. ఆయన రాఘవేంద్ర స్వామి గురించి వర్ణిస్తున్నారు మహారాజే. ఆయన ఒక గొప్ప విషయాలు వర్ణిస్తున్నారు. ఒకాయన వచ్చేసి వాళ్ళొక పరీక్షిస్తారు రాఘవేంద్ర స్వామికి. ఎంత శక్తి ఉందని ముస్లిమాడు. మహారాజు అక్కడ అది చెప్పడానికి ఏమి అవసరం లేదు. కానీ మహారాజు ఉద్దేశ్యం ఏంటంటే రాఘవేంద్ర స్వామి ఎంత గొప్ప భక్తుడని ఆయన అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అలాగా ఒక ముస్లిం ఆయనొచ్చి రాఘవేంద్ర స్వామి గారికి ఆయన ఏం చేసున్నారంటే ఈడెంత గొప్ప భక్తుడని ఒక పెట్టి తెచ్చిచ్చి ఆయనకి అప్పజెప్తున్నారు. ఇందులో ఏముంది చెప్పు. కానీ ఆయనేంటంటే గోమాంసం పెట్టున్నాడు. రాఘవేంద్ర స్వామి గారికి అర్థమైంది. కానీ ఆయన పెట్టి తెరిచినప్పుడు పువ్వులున్నాయి. ఈ విషయాలు ఎందుకంటే మహారాజు కూడా చెప్తూనే ఉంటారంటే ఒక భక్తుడి తాలూకా గుణాలు. అలాగా మనం ఏం చేయాలంటే కొన్ని విషయాల్ని ఈ సాంప్రదాయ ప్రకారంగా మనము వేరే ఒక లైన్‌కెళ్ళిపోతున్నామంటే ఆ చెప్పే వస్తువు తప్పది. కానీ కొన్ని విషయాలు మూలమవుతుంది కృష్ణుడు నామం పైనప్పుడు మనం కొన్ని విషయాలు మనం చెప్పుకోవచ్చు అది. దాంట్లో ఏమి తప్పు లేదని నా అభిప్రాయం అనమాట. అంటే కొన్ని తత్వాలు ఏముంటాయంటే మనము గంటకలి ఆత్మ పరమాత్మ, ఆత్మ పరమాత్మ, ఆత్మ పరమాత్మ అన్నప్పుడు బయటికెళ్ళిన తర్వాత ఆయనకి మనసులో కొద్దిగా బోరింగ్ అనిపిస్తది. కాబట్టి ఏం చేశారు మనందరికీ కలియుగ గురించి 5వ వేదం ఏంటది? ఏమిచ్చారు కలియుగానికి? మహాభారతం. అది అవసరం లేదు కదా! దాంట్లో కొన్ని విషయాలు మనకిచ్చారు. అవి నేర్చుకుంటూ మన జీవితంలో కూడా ఉపయోగించాలి. ఇప్పుడు కూడా ఇప్పుడు సంస్థలు ఉన్న వ్యక్తులు స్త్రీలందరూ కూడా చాలా చక్కగా సాధన చేయలేరు. ఎందుకది? వ్యాసుల వారికి తెలుసు. అందుకే రామాయణ మహాభారతం ఇచ్చారు. వాళ్ళకి ఆ విషయం చెప్తారంటే ఆ స్టోరీ ప్రకారం వాళ్ళు కనెక్ట్ అవుతారు. తప్పేం కాదది. తప్పెక్కడవుతుంది? మనం కొన్ని విషయాలు చెప్పి ఈ యొక్క ఫ్లో నుంచి వేరే ఒక దగ్గరికి వెళ్ళిపోతున్నాము. మనందరం కూడా భగవంతుడమే. నువ్వు భగవంతుడు, నేను భగవంతుడు అన్నప్పుడు అది తప్పు. కానీ మనం ఏ విషయం చెప్పినా సరే ప్రభుపాద్ అండ్ భగవంతుడు కనెక్ట్ అవుతుందంటే అది తప్పేం కాదు. అది ముఖ్య ఉద్దేశం. లీల ఆస్వాదించే శక్తి మన దగ్గర లేదు. కానీ భగవంతుడి దగ్గర భగవంతుడి మాటలే చెప్పుకోగలం. ఇప్పుడు ఈ భాగవతం వచ్చింది ఎక్కడ? భాగవతం మొత్తం కూడా భక్తుడికి భగవంతుడు సంబంధించిన లీలలు ఉన్నాయి. అక్కడ నేను ప్రతి ఒక్క శ్లోకంలో ఆత్మ పరమాత్మ, ఆత్మ పరమాత్మ, ఆత్మ పరమాత్మ, ఆత్మ పరమాత్మ చెప్తే వాళ్ళు కొన్ని రోజులకి విసుగు వస్తుంది. ఎందుకంటే ఆ ఒక తెలుసుకున్న శక్తి మన దగ్గర లేదు. ఒకటి చదవరు, రెండోది సాధన సరిగా చేయరు. మరి దానికి మన ప్రవచనంలో ఎలాగ పెడుతున్నామంటే బ్లాంక్ అయిపోద్ది వాళ్ళకి. కాబట్టి ఈ ఆయుర్వేదికులు కూడా ఏముందంటే కడవ వస్తువు అంటే చేదు వస్తువు ఇచ్చినప్పుడు కూడా తేనె రాసేసి ఇమ్మన్నారు. అలాగే ఇది ఎన్నో విషయాలు కాలం గురించి చర్చించుకున్నాం, చాలా డేంజర్. దాంతోపాటు మనం ఒక తేనె రాస్తూ ఉండాలి. నా వరకు మరి నేను ఎలాగే ప్రయత్నిస్తూనే ఉంటాను అందరికీ. ఈ విధంగానే భక్తులందరూ కూడా గురువు యొక్క భగవంతుడి సేవలు పెట్టడానికి ప్రయత్నిస్తుంటాను. నన్ను ఈ విధంగా ఎందుకంటే గురువు గారు నాకు ఇది ఆదేశం ఇచ్చారు. అదనమాట. హరే కృష్ణ. శిల ప్రభుపాదకి జై.